హలో అండి, వెల్కమ్ టు సంధ్యాస్ రెసిపీస్. ఈ వీడియోలో నేను కేవలం 30 నిమిషాల్లో ఓవెన్ లేకుండా చాక్లెట్ ఫ్రాస్టింగ్తో పాటుగా కేక్ ఎలా తయారు చేసుకోవచ్చో చూపించబోతున్నాను. ఇది మీరు ఇడ్లీ పాత్రలో కానీ లేదా రైస్ కుక్కర్లో కూడా తయారు చేసుకోవచ్చు. చాలా సింపుల్గా ప్లస్ టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ఒక రోజు ట్రై చేయండి. మీరు నా ఛానల్కి ఇదే ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్టయితే నా ఛానల్ కంటెంట్ చూడండి. నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇప్పుడు కేక్ తయారు చేసుకోవడానికి ఒక పెద్ద బౌల్ తీసుకొని అందులోకి 1.5 కప్పుల మైదా పిండి, 1/2 కప్పు కోకో పౌడర్, చిటికెడు ఉప్పు, 1.5 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకుని ఇవన్నీ కూడా బాగా కలిసేలా ఒకసారి మిక్స్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఈ బౌల్ పక్కన పెట్టి ఒక బ్లెండర్ జార్ తీసుకోండి. ఇందులోకి 1/2 కప్పు పాలు, 1.5 టీ స్పూన్ల వెనిగర్ స్థానంలో కావాలంటే 1 టేబుల్ స్పూన్ నిమ్మరసం కూడా యూజ్ చేసుకోవచ్చు. 1/2 కప్పు ఆయిల్, నేను ఇక్కడ సన్ఫ్లవర్ ఆయిల్ యూజ్ చేస్తున్నాను. 3 రూమ్ టెంపరేచర్లో ఉన్న కోడిగుడ్లు, 1/2 టీ స్పూన్ వెనీలా ఎసెన్స్, చివరిగా 1 కప్పు పంచదార వేసుకుని ఇవన్నీ కూడా బాగా కలిసేంత వరకు మిక్స్ చేసుకోవాలి. ఒక 20 సెకండ్ల వరకు బ్లెండ్ చేసుకుంటే సరిపోతుంది. నేను ఇక్కడ కొంచెం ఫాస్ట్గా చేసుకోవడానికి బ్లెండర్ జార్ యూజ్ చేస్తున్నాను. మీరు కావాలంటే ఇవన్నీ ఒక బౌల్లో వేసుకుని బీట్ చేసుకోవచ్చు. ఇప్పుడు గ్రైండ్ చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని మనం ముందుగా కలిపి పెట్టుకున్న డ్రై ఇంగ్రీడియంట్స్లో వేసుకుని ఒక విస్క్ సహాయంతో నెమ్మదిగా కలుపుకుంటూ బ్యాటర్ ఫామ్ చేసుకోవాలి. మీరు ఈ స్టేజ్లో కావాలంటే ఆప్షనల్గా 1/2 టీ స్పూన్ ఇన్స్టెంట్ కాఫీ పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఎందుకంటే కాఫీతో చాక్లెట్ ఫ్లేవర్ ఇంకా రిచ్ అవుతుంది. సో మీరు కావాలంటే తప్పకుండా యాడ్ చేసుకోండి. మనం ఇక్కడ రెడీ చేసుకున్న బ్యాటర్ ఒక 8 ఇంచ్ కేక్ ప్యాన్లోకి కరెక్ట్గా సరిపోతుంది. మీరు ప్యాన్ని తప్పకుండా పార్చ్మెంట్ పేపర్తో లైన్ చేసుకోండి. నేను ఇక్కడ గ్లాస్ కంటైనర్స్ యూజ్ చేస్తున్నాను. మీరు కూడా గ్లాస్ వాడితే మాత్రం దాన్ని ఆయిల్తో ఒకసారి గ్రీస్ చేసుకోవాలి. కేక్ తయారు చేసుకోవడానికి మనం సేమ్ ఇడ్లీ ఎలా స్టీమ్ చేసుకుంటామో అదేవిధంగా ఒక ప్యాన్లో అడుగున కొద్దిగా వాటర్ తీసుకుని హై ఫ్లేమ్ మీద ఒక 15 నుండి 20 నిమిషాల వరకు స్టీమ్ చేసుకోవాలి. కేక్ రెడీ అవ్వడానికి ఎంత సమయం పడుతుంది అనేది మాత్రం మనం యూజ్ చేసుకునే కేక్ ప్యాన్ సైజుని బట్టి ఉంటుంది. ఒక 15 నిమిషాల తర్వాత ఒక టూత్పిక్ సహాయంతో కేక్ రెడీ అయిందా లేదా అనేది మీరు ఒకసారి టెస్ట్ చేసుకోండి. ఏ గిన్నెలో అయితే మీరు స్టీమ్ చేసుకుంటున్నారో దాన్ని కవర్ చేసే లిడ్కి తప్పకుండా ఇలా కర్వ్ ఉండేలా చూసుకోండి. కర్వ్ లేకుండా ఫ్లాట్గా ఉన్న ప్లేట్ లాంటిది ఏమైనా పెట్టారంటే మాత్రం దాని అడుగున ఫామ్ అయిన స్టీమ్ అంతా కూడా డైరెక్ట్గా కేక్ మధ్యలో పడి పైన అంతా వాటరీగా అయిపోతుంది. సో కొంచెం కర్వ్ ఉన్న లిడ్తోనే కవర్ చేసుకోండి. కేక్ రెడీ అయిన తర్వాత అది కొంచెం వామ్గా ఉండగానే దానిపైన టూత్పిక్తో ఇలా హోల్స్ పోక్ చేసుకుని పాలతో కానీ లేదా షుగర్ సిరప్ అంటే పంచదార నీళ్ళతో కానీ మొత్తం కేక్ని ఒకసారి సోక్ చేసుకోండి. ఇలా సోక్ చేసుకుంటే కేక్ తర్వాత డ్రై అవ్వకుండా మాయిస్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఒక ప్యాన్లోకి 1/2 కప్పు కోకో పౌడర్, 1/2 కప్పు కార్న్ఫ్లవర్, 1/2 కప్పు పంచదార, 1.5 కప్పుల పాలు వేసుకుని అన్నీ కొద్దిగా లైట్గా మిక్స్ చేసుకుని తర్వాత స్టవ్ మీద లో నుంచి మీడియం ఫ్లేమ్ మధ్యలో కంటిన్యూస్గా స్టిర్ చేసుకుంటూ కుక్ చేసుకోవాలి. ఇక్కడ బేసికలీ మనం ఫ్రాస్టింగ్ కోసం క్రీమ్ అవసరం లేకుండా పాలతో చేసుకున్న చాక్లెట్ పుడింగ్ని యాడ్ చేసుకోబోతున్నాము. ఇది కొంచెం సేపు కుక్ చేసుకున్న తర్వాత ఈ విధంగా థిక్గా అవుతుంది. ఈ థిక్ కన్సిస్టెన్సీకి వచ్చిన తర్వాత స్టవ్ ఆపుకొని 2 టేబుల్ స్పూన్ల బటర్ వేసుకుని బటర్ పూర్తిగా కరిగే వరకు మిక్స్ చేసుకోండి. ఇది వేడిగా ఉండగానే దీన్ని మీరు కేక్ పైన వేసుకుంటే దీనిలో ఉన్న మాయిశ్చర్ అంతా కూడా కేక్ బాగా అబ్జార్బ్ చేసుకుంటుంది. పుడింగ్ కొంచెం చల్లారిన తర్వాత దీన్ని కనీసం 2 గంటల పాటైనా ఫ్రిడ్జ్లో చిల్ చేసుకుని అప్పుడు సర్వ్ చేయండి. ఆల్రెడీ పాలు ప్లస్ పుడింగ్లో ఉన్న మాయిశ్చర్ కూడా అబ్జార్బ్ చేసుకుని ఉంటుంది కాబట్టి కేక్ చాలా మాయిస్ట్గా ఉంటుంది. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి.